శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రము, సాయిబాబా రూపురేఖలు, గౌలీబువ్వ అభిప్రాయము, విఠలదేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రములో దాసుగణ స్నానము, బాబా అయోని సంభవుడు, షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట, 3 వసతి గృహములు, యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత 4వ అధ్యాయమున 7, 8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములద్దును అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలమును మానునప్పుడు, శూద్రులు పైజాతుల వారి హక్కులు అపహరించునప్పుడు, మతగురువులను గౌరవించక అవమానించునప్పుడు, ఎవరునూ మతబోధనను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడని అనుకొనున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించునప్పుడు, ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనను నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, వామదేవు, జానాబాయి, గోరా, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సిబాయి, సజన్ కసాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగా గల యోగులు తదితరు వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. పవిత్ర షిరిడీ క్షేత్రము. అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన అచ్చట అనేక యోగులుద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అక్కడ షిరిడీ కనిపించును. కృష్ణాతీరమందుగలు గాణుగాపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరు కాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేదయందు భక్తుడగు దామాజీ, సజ్జనగడమందు సమర్థ రామదాసు, నరసోబాచీవాడియందు శ్రీ నరసింహ సరస్వతీ స్వామివార్లు వర్ధిల్లినట్టే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించెదము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటివారు, నశించు వస్తువులందు అభిమానము లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగియుండెటివారు. భూలోకమందుగాని స్వర్గలోకమందుగాని కల వస్తువులందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించినవారు కాదు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేటివారు. ఆటలు గావించెటివారు, పాటలను వినుచుండేటివారు. కాని సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామమును ఉచ్చరించుచుండెటివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్రయందుండెటివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేటివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము.
వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియ. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పినప్పటికీ మౌనము తప్పెటివారు కాదు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలుచువారు, లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండీ తోట వైపుగాని చావడి వైపుగాని పచారులు చేయుచుండెటివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగియుండెటివారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణుకువ, నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గట్టిరాళ్లు పుణ్యము చేసుకున్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధనముల సన్నగిల్లజేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణునిగా, శ్రీరామునిగా నుండి ఉపశాంతి కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహముగాని ఉల్లాసముగాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండెటివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శనమాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండిరివి. పండరీపురమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువా అభిప్రాయము. 95 సంవత్సరముల వయసుగల గౌలీబువా అను వృద్ధ భక్తుడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డునను ఉండేటివాడు. సామాను మోయుటకొక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చటివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనటివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌరీబువా విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును సంకీర్తమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడూ అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెటివారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామ స్మరణ చేయించుచుండెటివారు. దీనినే నామ సప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసుగణ మహారాజును నామసప్తాహము చేయుమనిరి. సప్తాహము ముగియనాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి, తప్పనిసరిగా దర్శనమిచ్చును, కాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. ఠాకూర్నాథ్ యొక్క ఠాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు
భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడిక్కడే అవతరించును అన్నారు. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వానికి కనిపించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పొగరుబోతూ, వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగి ఆ మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానములో చూసిన దృశ్యముతో పోలి ఉండెను. దీనిని చూసి బాబా మాటలు గుర్తు తెచ్చుకుని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజా మందిరములో నుంచుకునెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజలందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెటివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమను ఉంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడుగాన వీడిని చటుకు ఈడ్చుకుని వచ్చి తిని, వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనినిక్కడికి తెచ్చి తిని, వీడు చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించున్నట్లు చేసేదను అనిది. ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము. గంగా నది, యమునా నది కలియు చోటుకు ప్రయాగయని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగపోయి అచ్చట సంగమములో స్నానము చేయవలనని మనసును తలిసెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబు చెప్పెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లు అనునంతలో ఆశ్చర్యములన్నిటికల్లా ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగడు మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలగా పారెను. ఈ చమత్కారమును చూసి దాసగను ఆశ్చర్యచకితుడైనాడు. భక్త్యావేశాలతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలాగాన రూపంలో పెల్లుబికింది. బాబా అయోని సంభవుడు. షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని, జన్మస్థానమును గూర్చిగాని ఎవరికీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి. ఎన్నోసార్లు ఈ విషయమును బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానముగాని సమాచారముగాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేరు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీతటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదీతటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు కిందనవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించటివారు కారు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో నుండెను. శీతోష్ణములను లెక్కింపగా అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూసి గ్రామస్థులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితోనూ కలిసిరివాడు కాదు. రాత్రి అందెవరికీ భయపడువాడు కాదు. చూసిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడ్నుంచి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందముగా నుండెను. చూసిన వారెల్లరూ
ఒక్కసారిగా ముగ్ధులవుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గురించి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబాదేవుడు ఒకని ఆవేశించగా ఈ బాలుడెవరి ఉండవచ్చునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని, ఎచట నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబాగడము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచట త్రవ్వుమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాటి ఎగువ వెడలుపు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా కిందనొక సందు కల్పించెను. అచట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచట ఒక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచట 12 సంవత్సరములు తపస్సు చేసెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచట కలదుగావున దానిని కాపాడవలెననియూ చెప్పెను. వెంటనే దానిని ఎప్పటివలనే మూసివేసిరి. అశ్వత్థ ఊదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకునుచు బాబా ప్రేమించువారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసేటివారు. 3 వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాటే అనువాడుకొని సాటేవాడాయను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలికి ఇది ఒక్కటే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగవున ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చునెదరు. ఎవరు ఇక్కడ గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తుకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు, మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు పోయెను. అచట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించిననూ బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909వ సంవత్సరమున కాకా షిరిడీకి పోయెను. బాబా దర్శన మాత్రమున అమితానందభరితుడై షిరిడీలోనే నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకు పనికి వచ్చునట్లు ఒక వాడాను నిర్మించెను. 1910 డిసెంబరు 10వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. దాదాసాహెబు కాపరడేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో సేజ్ హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911వ సంవత్సరములో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తకముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడు నాగపూరు నివాసియగు బూటి మరి ఒక పెద్ద రాతిమేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యెను. ఏలయన బాబాగారి భౌతిక శరీరము అందులో సమాధి చెయ్యబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి చేసిటివారు. ఇట్లు 3 వసతి గృహములు కట్టబడెను. అంతకుముందు ఇక్కడ ఒక్క వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవిత గాథను తెలుసుకోండి. మరియు
ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సనాతన నిధి యాప్. గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.